ఏ దిక్కు లేదు. వాడు మనకేం ఆపుతాడు బేసిక్గా. అంటే మనం ఆయిల్ అక్కడి నుంచే సార్ ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. వాడి దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటాం? మనం ఇరాన్ దగ్గర నుంచి తీసుకుంటాం, రష్యా దగ్గర నుంచి తీసుకుంటాం, అమెరికా దగ్గర నుంచి తీసుకుంటాం. ఆ షిప్స్ కూడా ఆపలేడు, అది పాకిస్తాన్ ఆపలేదు. పాకిస్తాన్ ఆపాల్సిన కరాచీని లేపేశాం మనం, పాకిస్తాన్ నుంచి షిప్ యార్డ్స్ లేపేశాం. కాబట్టి ఇప్పుడు అవన్నీ అక్కడికి కూడా మన దగ్గరికి రావాలి. అదేమీ లేదు, జస్ట్ ఏంటంటే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తారు. ఒక నష్టం ఏముంటుందంటే యుద్ధం నడుస్తున్నా చెప్పి ఇప్పుడు వాడికి పోయి వచ్చేది 100 రూపాయల సరుకు, ఆ 100 రూపాయల సరుకుని లేపడానికి మనం 1000 రూపాయల సరుకు వాడాల్సి వస్తుంది, కొంత ఖర్చు అవుతుంది, తప్పదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక దొంగ 1000 రూపాయల సరికే దొంగతనం చేశాడు, కానీ వాడి కోసం పోలీసులు ఈ వ్యవస్థ అంతా కలిపి వాడి జైల్లో పెట్టి వాడిని కూర్చోబెట్టి శిక్షపడి ఇదంతా కలిపితే కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి 350 రూపాయలు, 500, 1000 రూపాయలు అని పట్టుకుంటారు. అతనికి శిక్ష ఇవన్నీ కలిపి అయ్యే ఖర్చు 1,00,000 రూపాయల పైన ఉంటుంది. కానీ చట్టం, న్యాయం, శిక్ష అట్లాగే ఇక్కడ కొంత లాస్ తప్పదు. రెండవది ఏంటంటే మన టూరిజం కొంత, ఇప్పుడు సమ్మర్ సీజన్లో టూరిజం బాగా ఉంటుంది, టూరిజం ఆగిపోతుంది ఇప్పుడు, ఈ లాంగ్ జర్నీలకు పోలేరు కదా ఇప్పుడు. అట్లాగే ఈ మన ఎయిర్పోర్ట్లకు సంబంధించిన బిజినెస్ సాగుతుంది ఇప్పుడు, విమానాలు ఆగుతాయి.